యా ఓకే రైట్. మీ వాయిస్ పిక్సెల్ అవుతుంది, మళ్ళీ వస్తాను. ఈటల రాజేందర్ గారి గురించి టాపిక్ మాట్లాడారు కాబట్టి మనతో పాటు విఠల్ గారు ఉన్నారు. విఠల్ గారు, ఏంది బీజేపీ స్టాండ్ ఏంటి దీనిలో? గుడ్ ఈవినింగ్ అన్న. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు మీకు, ప్రేక్షకులందరికీ కూడా తెలంగాణ అందరికి. యా ఇప్పుడు రెండు రకాలుగా దీన్ని చూడాలన్నా, ఒకటేమో 2023 వరకు కాళేశ్వరం కంప్లీట్ అయింది. ఎలక్షన్ కన్నా ముందే అది ఎక్కడో డ్యామేజ్ అయింది, దాన్ని నీట్ పంపింగ్ చేయలేని వాతావరణం ఉందని అదొక అంశం. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసుకోనివ్వండి, అది విజిలెన్స్ ఎంక్వైరీనా కమిషన్ ఎంక్వైరీనా వాట్ ఎవర్ ఇట్ చేసే క్రమంలోనే దాదాపు సంవత్సరం కాలం నుంచి వాళ్ళ రెండో దఫా వర్షాకాలం వస్తుంది. ఎందుకు నీళ్లు పంపింగ్ చేయట్లేదు, ఎందుకు ఆపిరు అర్ధాంతరంగా ప్రాజెక్ట్? ఇప్పుడు ప్రాజెక్ట్ లక్ష్యమే నెరవేరలేదు. అది ఇక మనం డీటెయిల్ చాలా సందర్భంలో మాట్లాడుకున్న కాళేశ్వరం అనేది 18 లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలన్నటువంటి ఒక ప్రాజెక్ట్. 140 టీఎంసీలకు లక్ష్యంగా ప్రాజెక్ట్. అది దాదాపు 1,40,000 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ ప్రాజెక్ట్. 95,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వాతావరణం చూసినాం. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు సరే 18 లక్షలకు ఇవ్వట్లేదు, కానీ కాగి చెప్పిన దాన్ని బట్టి 50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 50,000 ఎకరాలను నీళ్లు ఆపడం అనేది ఈ రైతులు మొత్తం తెలంగాణకు చాలా నష్టం చేశారు. అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, రైతులకు కావచ్చు. నేనేమంటున్నంటే ఎంక్వైరీ చేసుకొని దోషులు ఎవరా, అధికారుల, అప్పుడు ప్రభుత్వమా, ఎవరు అది దోషులు తీర్చే కార్యక్రమం చేయండి. కానీ అట్ ద సేమ్ టైం ఆ ప్రాజెక్ట్ ని చిన్న రిపోర్ట్ కొన్ని దాదాపు ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు. ఎస్టిమేషన్ మేబీ 50 కోట్లు కావచ్చు, 100 కోట్లు కావచ్చు, ఇంకెక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ఆ ఎస్టిమేషన్ చేసి దాన్ని రిపేర్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కదా. ఇప్పుడు అది చేయకపోవడం కారణంగా ఏం జరుగుతా ఉంది? మేడిగడ్డలో నీళ్లు నింపడం లేదు. మేడిగడ్డలో పంపింగ్ చేయకపోతే సుందిలకు రావు నీళ్లు, అన్నారంకు రావు, ఎల్లంపల్లికి రావు. ఎల్లంపల్లికి రాకపోతే సబ్సిక్వెంట్ ఉన్నటువంటి ప్రాజెక్టులకు నీళ్లు రావు. ఇది మొత్తము తెలంగాణకు నష్టం చేసే కార్యక్రమం కదా. ఒకవైపు ఎంక్వైరీలు, జోషులెవరు, అంత అవసరమా లేదా, ఇంత ఎందుకు పెట్టారు, చట్టపరంగా చర్యలు తీసుకునే ప్రాసెస్ ఒకటైతే, ఇవాళ ఈ ప్రాజెక్ట్ ను అర్ధాంతరంగా ఈ ఎంక్వైరీ పేరు మీద దాన్ని ఎందుకు రిపేర్ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధానమైన ప్రశ్న. సరే ఇప్పుడు ఇవాళ సరే ఈటల రాజేందర్ గారిని అప్పుడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి వారికి అధికారికంగా ఈటల రాజేందర్ గారికి కూడా నోటీస్ ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళు చట్టపరంగా వారి సమాధానం, వారి రోల్ ఏంటి, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ గా అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన తనకు రోల్ ఏముంటది, తను తప్పకుండా తను సమాధానం చెప్తాడు. ఇది బీజేపీకి పెద్ద మాకు సంబంధించిన అంశమే కాదు, ఎందుకంటే మేము అధికారంలో లేదు, మా పాత్ర కూడా లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ కూడా కాదు. కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయింటే అది వేరే ఉండే. సో ఇది వల్ల రెండు అంశాలు, టీఆర్ఎస్ తప్పు చేస్తే చర్యలు తీసుకోండి, ఆ ప్రాజెక్ట్ ని ఆపడం అనేది సమంజసం కాదు. వెంటనే రిపేర్ చేసి దాన్ని నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దయాకర్ గారు